కల్వకుర్తి పట్టణంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వర్క్ బోర్డ్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. దీనికి వ్యతిరేకంగా కల్వకుర్తిలోని అన్ని మసీదుల నుండి ముస్లింలు వేల సంఖ్యలో మసీదులలో ప్రార్థనలు చేసి వర్క్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా కల్వకుర్తి పట్టణంలో రాస్తారోకోలు చేయటం జరిగింది. మహబూబ్ నగర్ చౌరస్తాలో వర్క్ బోర్డ్ బిల్లుకు ఆమోదం తెలిపిన నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేయటం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ నాయకులు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా భారత జనతా పార్టీ ముస్లింలపై ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుందని, ఇప్పుడు కొత్తగా వర్క్ బోర్డ్ బిల్లు ప్రవేశపెట్టి ముస్లింలపై రుద్దడానికి చూస్తుందని, త్రిపుల్ తలాక్ భార్యాభర్తలకు సంబంధించింది, దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, అయినా కేంద్రం ప్రభుత్వం జోక్యం చేస్తుందని, ఇప్పుడు కొత్తగా వర్క్ బోర్డ్ బిల్లు ప్రవేశపెట్టాలంటూ కొత్త నాటకం ఆడుతున్నారని, వర్క్ బోర్డ్ అంటే 1000 సంవత్సరాల నుండి పురాతన కాలం నుండి రాజుల కాలం నుండి వర్క్ బోర్డ్ రక్షణలో దర్గా, ఈద్గాలు, మసీదులు, పుణ్యక్షేత్రాలు మరెన్నో ఉన్నాయని, ఎలాగైతే దేవాలయ భూములు ఉంటాయో ఆ విధంగా వర్క్ బోర్డు భూములు ఉన్నాయన్నారు. ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వర్క్ బోర్డుకు వ్యతిరేకంగా అనాక్రకంగా బిల్ పాస్ చేసిన దానిపై నిరసనగా ముస్లింలందరూ ఈ రోజు రాస్తారోకో చేసి తమ హక్కుని కాలరాస్తున్నారని నిరసనగా దేశానికి చూపించడానికి ఈ రోజు రోడ్డు మీద వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్య విషయం అంటే ప్రజాస్వామ్య భారతదేశంలో 10 సంవత్సరాల నుంచి మతోన్మత పార్టీ భారత జనతా పార్టీ ఒక్క విద్వేషం చేస్తున్నది. ముస్లింల మీద 10 సంవత్సరాల నుంచి ఏదో ఒక చట్టాన్ని తీసుకువచ్చి అది ముస్లింల మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నది. మొట్టమొదటి త్రిపుల్ తలాక్, దాని కూడా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. త్రిపుల్ తలాక్ ఒక భార్యాభర్తలకు సంబంధించినది. ఇస్లాం ప్రకారం, షరియత్ ప్రకారం దాన్ని జరుగుతున్నది. దాన్ని కూడా ప్రభుత్వము దాంట్లో ఇంటర్ఫేర్ అవడం అవసరం లేదు. రెండోది వక్ఫ్ బోర్డు అంటే 1000 సంవత్సరాల నుంచి పురాతన కాలం నుంచి రాజుల కాలం నుండి ఒక వక్ఫ్ బోర్డు దర్గా, ఈద్గా, మసీదు సంబంధించిన దానికి భూములకు ఎట్లా దేవాలయ భూములు ఉంటాయో అట్లాంటివి వక్ఫ్ బోర్డు భూములు ఉంటాయి. క్రిస్టియన్కు సంబంధించిన భూములు ఉంటాయి. దాని మీద చట్టం తీసుకురాకుండా ఒక్క ముస్లింల మీద విద్వేషంతో, ముస్లింలతోటి దేశంతో, ముస్లింల మీద కోపంతో ఒక వక్ఫ్ బోర్డు బిల్లును మాత్రమే వాళ్ళు ప్రవేశపెట్టినారు. ఇది దేశ ద్రోహులుగా వాళ్ళు చేసినది ప్రజాస్వామ్య కూని. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ప్రజాస్వామ్యం ఎన్నుకోబడిన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశానికి విదేశాన్ని రెచ్చగొట్టడానికి, మతాన్ని రెచ్చగొట్టడానికి ఒక రాత్రి 2 గంటలకు పగటి పూట కాదు బిల్లు పాస్ చేసింది. రాత్రి 2 గంటలకు బిల్లును పాస్ చేయడం జరిగినది. ముస్లింల మీద ముస్లింల ఓట్లతోటి గెలిచి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్ ఇంకో నాయకుడు వాళ్లకు మద్దతు పలికి ముస్లింల మీద ద్రోహం చేసి ముస్లింల మీద మోసం చేసిన నాయకులను ఎప్పటికీ కూడా మర్చిపోదని కూడా సభాముఖంగా తేల్చేస్తున్నాము. భారతదేశ ప్రభుత్వంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందరికీ ప్రజాస్వామ్య హక్కు ఉన్నది. ఎవరి మతాలు వాళ్ళు స్వేచ్ఛగా వాడుకోవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు, ఎవరి మత భూములని వారు సొంతంగా ఏమైనా చేసుకోవచ్చు అని భారత రాజ్యాంగంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినారు. దానికి విరుద్ధంగా భారతదేశ ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము దాన్ని రాత్రి 2 గంటలకు అధికారితంగా ముస్లింల మీద విరుచుకుపడి మత దేశాన్ని రెచ్చగొట్టే విధంగా और जिस तरीके की देखो मुस्लिम पर्सनल बोर्ड वो तंजीम है जिसके अंदर हर मसलक के उलमा, कायदीन, बड़े लोग सब हैं. इसलिए इंशाअल्लाह उनकी रहनुमाई में जैसी बातें वो बोलेंगे इंशाअल्लाह हम उसके मुताबिक कानून के दायरे में रह के काम करना है. दूसरी बात ये है कि ये जो वक्फ का मसला है ये कोई मामूली मसला नहीं है. इसलिए ये बार इसलिए कि जितने उसके अंदर तरमीमात आए, जितने उसके अंदर रद्दोबदल हुआ, उससे हिंदुस्तान के अंदर जितने मुसलमानों के ख़ास तौर पे मसाजिद, उसके बाद मदारिस, उसके बाद खानकाहें, कब्रस्तानें, ईदगाहें, इमाम बारगे, मुसाफिर खाने और जितने भी है सबको बहुत बड़ा नुकसान है. इसलिए कि उसके अंदर ऐसे कानून हैं कि सरकारी आदमी जब चाहे किसी भी वक्फ प्रॉपर्टी को ये डिक्लेयर कर सकता कि हिंदुस्तान की नज़र में ये वक्फ की ज़मीन नहीं है. और जब ये डिक्लेयर करेंगे तो हमको मस्जिद हो, कोई भी चीज़ हो, उसको हमको या तो ताला डालना पड़ेगा या तो छोड़ना पड़ेगा. इसलिए ये कोई मामूली मसला नहीं है. इसलिए इसको कभी भी हम इससे पीछे हटना नहीं है. और दूसरी बात मैं वहाँ पर भी बोला था
कि इस बिल के अंदर जो लोग जो सियासी कायदीन सामने आए उनके चेहरे सामने आए, खास तौर पे चंद्रा बाबू है, नीतीश कुमार है, उसके अलावा जितने भी लोग हैं उनका असली चेहरा क्या था मुसलमानों के बारे में सामने आया है। और भी चेहरे सामने आएंगे जो जो इस बिल के सामने अपना असली रंग दिखाएंगा सारे मुसलमान, इसलिए कि जब जब भी मुसलमानों के खिलाफ चंद्रा बाबू या कोई भी है उनकी हुकूमत गिरी है। इसलिए मैं सबसे गुजारिश करूंगा कि जिस तरीके का भी प्रोटेस्ट हो या बाइकाट हो उसके अंदर ज़रूर, लेकिन हुकूमत के कानून के दायरे में रह के उसको ज़रूर फॉलो करना है। अल्लाह ताला से दुआ है अल्लाह पाक ये जो मसला हुआ है उसके अंदर मुसलमानों के जो अवकाफ की जायदातें हैं उसकी अल्लाह हिफाजत फरमाए। खास तौर पे अल्हम्दुलिल्लाह आज का जो अब तक कामयाब रहा, जैसे हमारे बड़े बताए मसूद भाई वो लोग उन रूल्स को फॉलो करें ताकि कोई ऐसी बात ना हो बाद में जिससे हमारे रैली को या कोई भी ऐसी चीज़ को नुकसान हो।